యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు నైయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 12వ వచనంలో మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచ్చు అని ఉంది. 13వ వచనములో మీరు మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హృదయాన్ని చింపుకోవడం అంటే ఏంటి? దాని తర్వాత ఉపవాసం ఉండి కన్నీరు విడుచుట అంటే ఏంటి? ఈరోజు మనము ఉపవాసము, ప్రార్థన, పశ్చాత్తాపము, ఈ మూడుని కనెక్ట్ చేస్తా మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మొన్న భస్మ బుధవారం నుంచి ఇప్పుడు 40 రోజులు క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ అనేక మందిరాలలో ఈ కాలం అంతా, ఈ పీరియడ్ని మనం తెలుగులో శ్రమ దినాలు అంటారు, ఇంగ్లీష్లో లెంట్ అంటారు. ఈ కాలం అంతా చాలామంది ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. లెంట్ని పాటించాలి, ఉపవాసం ఉండాలి అన్నది 40 రోజులు బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఇది చాలా కాలం నుంచి అన్ని సంఘాలలో యేసు ప్రభువారు శిలువ మరణం పొందకముందు యేసు ప్రభువారు మన గురించి చేసిన ఆ క్రియ గురించి తలంచుచు మనం అందరం కూడా ఉపవాసం ఉండి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఉపవాసానికి ఎప్పుడు కూడా లింక్ అయింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనకి లింక్ అయింది ఏంటంటే పశ్చాత్తాపం. బైబిల్ ప్రకారంగా ఉపవాసం అంటే ఏంటంటే, మనం ఒక పూట లేకపోతే 2 పూటలు భోజనం చేయకుండా దేవునితో సమయం గడపడం అన్నది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒక వ్యక్తికి భోజనం చేస్తానికి డబ్బు లేదు, ఇంట్లో ఏమీ లేదు. అప్పుడేమవుద్ది? అతను భోజనం చేస్తాడా? చేయకుండా ఉంటాడుగా. అది ఉపవాసం అవుద్దా? ఎందుకు కాదు ఉపవాసం? తింటలేదు కదా ఆయన కూడా. ఉండి తినకపోవడం అన్నది ఉపవాసం. అంటే మనల్ని మనం సాక్రిఫైస్ చేసి మనం చేయగలిగింది చేయకుండా ఉండడం అన్నది. మనకు ఉంది తినడానికి, కానీ మనం తింటలేదు అనుకుంటే అది డెలిబరేట్గా మనం కావాలని తింటలేదు, కాబట్టి దాన్ని మనము ఉపవాసం అని అంటున్నాం. ఉపవాసంలో కూడా చాలామంది ఏంటంటే ఆలోచన ఒకటి ఉంటుంది, ఉద్దేశము వేరేది ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే ఉపవాసం గురించి ఎక్కడ చదివినా ఏమని ఉంటుందంటే, మనం ఉపవాసం చేస్తే ఏంటంటే మనల్ని మనం మళ్ళీ దేవునికి దగ్గరగా వెళుతూ మనము చేసిన పాపము లేదు అనుకుంటే మనం ఆయనకి దూరం అయిపోయామని అది మనం గమనించి మనం పశ్చాత్తాపముతో తిరిగి ఆయన యొద్దకి వెళ్ళడము. అది ఉపవాసం చేయకుండానే ఈ రకంగా చేయొచ్చా? చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. కానీ బైబిల్లో ఇప్పుడు మనం చూస్తున్నది చాలాసార్లు ఉపవాసము చేసి ఆ ఉపవాసము ద్వారా పొందుకున్న ఆత్మీయ బలము, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇందాక చెప్పినట్టే ఉపవాసం ఎందుకు చేయాలి అంటే 2 రకాలుగా ఉంటాయి. చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఒకటేంటంటే మన బరువు తగ్గాలని. చాలామంది డైటింగ్ అంటున్నాం కదా. అప్పుడు డైటింగ్ ఏంటి? మనం తినకుండా ఉంటే మనం బరువు తగ్గుతాం. అదేంటంటే మెడికల్గా డాక్టర్లు కొంతమందికి చెప్తారు మీరు తగ్గాలి అని, ఆరోగ్యంగా ఉండడానికి. కొంతమందికి ఏంటంటే కాళ్ళు, మోకాళ్ళు అవన్నీ నొప్పి వస్తూ ఉంటాయి, ఎందుకంటే శరీరం బరువు ఎక్కి అవి బలహీనంగా అవుతాయి. కొంతమంది ఏంటంటే మనం కావాలని మనం తగ్గాలి అన్న ఉద్దేశంతో ఉపవాసం ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్లో ఏంటంటే మనం ఉపవాసం చేస్తున్నాం అంటే దేవునికి మనము ఎంత సన్నిహితంగా ఉండగలము
అన్నది. అయితే ఈ 40 రోజులు కూడా అందరూ ఉపవాసం ఉంటున్నారే కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు మనము ఏ రకమైన ఉపవాసం చేస్తున్నాము, ఏ రకంగా మన బిహేవియర్ అంటే మన మనస్తత్వం కానీ మన నడవడిక ఏ రకంగా ఉండాలి అన్నది చాలామంది గ్రహించరు. ఉపవాసం మనం చేస్తున్నాం అంటే ముఖ్యంగా దేవునికి దగ్గర కావడం, దేవుని సహాయం కోరడం, లేదు అనుకుంటే మనం ఇంకా మనలో ఏదన్నా తప్పు చేసి మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రభువా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అని చెప్పి మనం ఆయనకి దగ్గర కావడం. అయితే చూడండి, ఇందాక మనం చదివిన వాక్య భాగంలోనే యోవేలు 2వ అధ్యాయం 12-13లో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మహాపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలో దేవుడు ఏమంటాడంటే మీరు తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి అన్న మాట ఎప్పుడు అంటారంటే ఎవరైతే వాళ్ళ దగ్గర లేరో వారినే చెప్తారు, నువ్వు నా దగ్గరికి తిరిగి రమ్మని. అంటే వీరు ఇక్కడ ప్రజలు దూరముగా జీవిస్తున్నారో దేవునికి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఆయన తట్టు తిరుగుడి అనక ముందు ఆయన లక్షణాలనే చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఓన్లీ ఎ రిమైండర్. ఏంటంటే మళ్ళీ గుర్తు చేస్తున్నారు అక్కడ ప్రజలకి. ఏంటంటే మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గలవాడు, శాంతమూర్తి. అంటే ఇటువంటి దేవుని లక్షణాలు కలిగి ఉన్న దేవుడిని మీరు నిర్లక్ష్య పెట్టి ఎంత దూరంగా మీరు జీవిస్తున్నారు అన్నది ఒకసారి ఆ ప్రజలకి గుర్తు చేస్తున్నారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదివితే, నినివే పట్టణపు వారును దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఘనులేలి అల్పులేండి అందరూ గోనెపట్ట కట్టుకొని. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అందరూ మొత్తం అంతా పర్పస్ ఏంటి అక్కడ? ఎందుకని చేస్తున్నారు వీళ్ళు? వారు చేసింది సంథింగ్ రాంగ్. అందుకే తిరిగి దేవుని యొద్దకు వస్తానికి వారు చేస్తున్నది ఉపవాసం. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కూడా ఉపవాసం చేస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పూట చేస్తారు, లేదా 2 పూటలు చేస్తారు. కొంతమంది మంచినీళ్ళు కూడా తాగరు. ఓకే, అయితే ఉపవాసం చేస్తున్న మాట కనీసం సాయంత్రం అయ్యే లోపలికి 10 మందికి తెలిసేటట్టు బిహేవ్ చేస్తారు. నేను ఉపవాసం అని చెప్తూనే ఉంటారు. ఎవరన్నా మాట పోనే వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఏదో రకంగా తీసుకొచ్చి నేను ఉపవాసం చేస్తున్నా విషయం వాళ్ళకి తెలియజేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 చూడండి. వారు మనుషులకి కనబడాలని వారు ముఖము వికారము చేసుకుందరు. అంటే ఇక్కడ చూస్తే మనం ఆలోచిస్తే వీళ్ళు చేసే ఉపవాసం ఏంటంటే ప్రజలకి చలిసేటట్టు చూస్తానికి, లేదు అనుకుంటే ఎందుకోసం చేస్తున్నాను అన్నది విషయం తెలియజేయడానికి కోసం వాళ్ళు చేస్తున్న ఈ పని. ఇది దేవునికి అంగీకారం కాదు. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే మనము హెల్తీగా కనబడేటట్లు మనం ఉండాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే మనము ఎక్కువ సమయము దేవునితో గడుపుతూ ఉంటే అప్పుడు మనం ఉపవాసం చేస్తున్న మాట కూడా మనకు తెలియదు. మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు 40 రాత్రులు దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఏ భోజనం లేదు.
40 రోజులు 40 రాత్రులు అంటే ఎంత లాంగ్ టైం చూడండి, ఒకసారి ఆలోచించండి, ఎంత సమయం చూడండి. కంటిన్యూస్గా 40 రోజులు 40 రాత్రులు సమయం దేవునితో గడుపుతా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆ పలకల మీద ఆజ్ఞలు రాసి వేస్తారు. ఉపవాసం చేయడం అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనము ఆయనతో సమయము గడపాలి. చాలామంది ఉపవాసం చేస్తానికి కారణాలు ఏంటంటే వాళ్ళేదో పొందుకోవాలని చేస్తారు. నేను చేసుకోకూడదు అని కాదు, ఉపవాసం చేస్తే మంచిది. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఉపవాసం చేస్తే మన ప్రార్థనలకి జాబ్ వస్తుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. కానీ అది ఆయన చిత్తానుసారంగానే జరుగుద్ది. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రార్థన ఇంకా ఎక్కువ సేపు ఆయనతో గడుపుతూ ఉంటాం. రాత్రి నేను అమ్మగారు ఒక జూమ్ మీటింగ్లో ఉన్నాం. నిన్నటికి 4వ రోజు ఉపవాసం, అంటే ఉపవాస దినాలు మొదలైన తర్వాత బుధవారం, గురువారం, శుక్రవారం, నేను శనివారం 4 రోజులు. ఆవిడ అంటా ఉన్నారు, నేను ఉపవాసం ఉంటున్నాను అంటే ఆమె అతిశయపడి చెప్తలేదు కానీ ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎక్కువ సమయము దేవునితో గడుపుతున్నాను. నా స్క్రీన్ టైము 0. స్క్రీన్ టైం అంటే ఏంటంటే మనం ఫోన్ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ టీవీ కానీ ఇవి చూడడం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే స్క్రీన్ ఫాస్టింగ్ అంటున్నారు. అంటే ఉపవాసం ఉండడం ఏంటంటే మనం ఏదో ఇప్పుడు భోజనం చేయకుండా ఉండడం ఉపవాసం. టీవీ చూడకుండా, కంప్యూటర్ చూడకుండా, ఫోన్ చూడకుండా ఉండడం కూడా దాన్ని ఏమంటే మేము ఏదో ఉన్నదాన్ని మేము చేయకుండా చూస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మేము సాక్రిఫైస్ చేస్తున్నాం. స్క్రీన్ ఫాస్టింగ్ అంటున్నారు దాన్ని. అది చాలా కష్టం. ఈ జనరేషన్లో స్క్రీన్ ఫాస్టింగ్ అన్నది చాలా కష్టం. ఫోన్ చూడకుండా ఎవరన్నా ఉండగలరా? స్మార్ట్ ఫోన్ పెట్టుకొని, మామూలు ఫోన్ కాదు. ఎందుకంటే అది కంటిన్యూస్గా మిమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అది చేతిలో లేదు అనుకుంటే, మన దగ్గర లేదు అనుకుంటే మనం ఏదో కోల్పోయినట్టే అనుకుంటున్నారు ప్రజలు ఈ రోజుల్లో. ఆవిడంటా ఉంది 4 days నుంచి నేను అసలు స్క్రీన్ చూస్తలేదండి, నేను ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను నేను అంటుంది. అప్పుడు ఏమవుద్దంటే మనం ఆయనకి దేవునితో మనకి సహవాసం పెరుగుతూ ఉంటుంది. మనలో మన స్థితి ఏంటంటే మనకి ఇంకా కొద్దిగా మన స్థితి తగ్గించుకుంటా దేన స్థితికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే మనం రక్షింపబడతాం అనుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఉపవాసం ఉండి మనం ఏదైనా చేస్తేనే కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేదు అనుకుంటే ఉపవాసం ఉండి చేస్తేనే దేవుడు క్రియ చేస్తాడు అని అనుకోవడం అసలు తప్పు. దావీదు ఉపవాసం ఉండి కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దావీదు ప్రార్థనకి జాబ్ వచ్చిందా? ఆయనకి కావలసినట్టు రాలేదు. చూడండి, కుమారుడు చనిపోయాడుగా. చాలామంది విశ్వాసుల్లో కూడా ఈ అపోహ ఏంటంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసే ఒక విషయానికి అది ఖచ్చితంగా జరగాలి అన్న ఉద్దేశమే ఉంటుంది. కానీ దేవుని చిత్తం అయితేనే జరుగుద్ది. ఏదైనా కానివ్వండి దేవుని చిత్తం లేకుండా జరగదు. మనం దేవుని ఏది కూడా డిమాండ్ చేయలేము, మనం రిక్వెస్ట్ మాత్రమే చేయగలము. ప్రభువా ఇది నాకు అంగీకరించు అని అడగగలము, కానీ ప్రభువా ఇది నువ్వు ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని మాత్రం మనం అడగలేము. ఎందుకంటే అడిగినా అది దేవుని చిత్తం అయితేనే మనకి దొరుకుద్ది, పొందుకుంటాం. మనము ఎక్కడ చూసినా మన బైబిల్లో ఉపవాసము అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము అక్కడ ప్రజలు చేసిన ఉపవాసం ఇప్పట్లో కూడా మనం చేస్తున్న ఉపవాసం ఏంటంటే మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి కోసమే మనం ఉపవాసం చేస్తాం. ఇంకొక ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇంటిలో మొత్తం డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టి, పలహారాలు పెట్టి, బిర్యానీ పెట్టి, పండ్లు పెట్టి, అన్నీ పెట్టి మనల్ని ఆడ కూర్చోబెట్టి నువ్వు తినకుండా ఉండు అని చెప్తే ఎలా ఉంటుంది? చేయగలరా? కష్టం. కాకపోతే ఏంటంటే మనసు ఉండి మనం ఖచ్చితంగా దేవునికి కనెక్ట్ అవ్వాలి, అన్నిటిని మనం పక్కకి పెట్టేద్దాం అంటే మాత్రం జరుగుద్ది. అది
ఎస్తేరు చూడండి, ఎస్తేరు ఏమనింది? 3 దినములు మీరు ఉపవాసం ప్రకటించండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంది. ఒకసారి ఆలోచించండి, ఎస్తేరు ఎవరు? రాణి. ఎక్కడ ఉంటుంది? అదే. అక్కడ ఏం తక్కువ అవుద్ది చెప్పండి? ఆమెకు మాట రావచ్చుగా, మీ బాధ ఏదో మీరు పడండి, నా మటుకి నేను సుఖంగా ఉన్నాగా, నాకు లేనిదేముంది, నాకు అన్నీ ఉన్నాయి అని ఆ మాట అనలేదుగా. ఏమనింది? మీరు వెళ్ళి 3 రోజులు ఉపవాసం ప్రకటించండి, మీతో పాటు నేను ఉంటా. అదేంటంటే ఎస్తేరుకు ఉన్న విశ్వాసము ఏంటంటే, మనం అందరం కూడా కనెక్ట్ అవుదాం గాడికి, దేవునికి కనెక్ట్ అవుదాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు క్రియలు ఖచ్చితంగా చేయగలరు. అయితే ఉపవాసం చేసేటప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు ఇందాక మనం చూసాము, మోషే ఉపవాసం చేశారు, దావీదు ఉపవాసం చేశారు, ఎస్తేరు ఉపవాసం చేసింది. చాలామంది అయితే ఇప్పుడు ఉపవాసం చేసేటప్పుడు ఎన్ని రోజులు చేయాలి ఉపవాసం అని అడుగుతారు. అదొక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, మేబీ 7th స్టాండర్డ్ అనేది 9 ఏళ్ళు ఉండొచ్చాము నాకు. అప్పుడు మా ఇంట్లో సంవత్సరం అంతట్లో ఒక్కరోజు మాత్రమే ఇంట్లో ఏం వండేవాళ్ళు కాదు. గుడ్ ఫ్రైడే రోజు, మంచి శుక్రవారం రోజు ఏమి చేసేవాళ్ళు కాదు. అందరం చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత 3ంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదన్నా అల్పాహారం, ఏదైనా స్నాక్స్ అయినా బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళు, తినేవాళ్ళం. అయితే చర్చ్ 12 నుంచి 3 వరకు ఇంట్లో ఏమి ఉండేది కదా, తినడానికి ఏం చేయరు ఆ రోజు. అయితే 11, 11:30కే నేను అప్పుడే మొదలుపెట్టేవాడిని, అమ్మా ఆకలి అని. అరుపులు మామూలుగా ఉండదు. అయితే మా అమ్మగారు ఎప్పుడో మాట అనేవాళ్ళు, ఊళ్ళో కరువు వస్తే చచ్చిపోయేది నువ్వే రా ముందు అన్నారు. అంటే ఆహారం ఉండి ఉపవాసం ఉన్నది చాలా కష్టం. కానీ ఇక్కడ చూస్తే పర్పస్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో అప్పుడే మనము దేవునికి సన్నిహితంగా మనం రాగలము. మనం ఏ రోజైతే దేవునికి సన్నిహితంగా వస్తామో ఆ రోజే ఉందంటే మనము మన ప్రార్థన చేయడం మొదలెడతాం. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. యువర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. మనం చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు అన్న ఉద్దేశం కలిగి ఉంటేనే మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఎవరు వినరు అనుకుంటే ఎవరన్నా ఎందుకు ప్రార్థన చేస్తారు? మొన్న విశ్వాసం ఏంటంటే, మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు అన్న విశ్వాసం ఉంది కాబట్టే మనం ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉన్నదానికి పర్పస్ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. నేను ఇది పొందుకోవాలని లేదు అనుకుంటే, నేను కొంతకాలం నేను పశ్చాత్తాపడి నేను చేసిన క్రియల గురించి నేను దేవునికి సన్నిహితంగా జీవిస్తాను. ఎందుకంటే మేబీ మనం ఈ లోకంలో జీవించినంత కాలం కంటిన్యూస్గా మన స్పిరిచువల్ గ్రోత్ లేదు అనుకుంటే మన స్పిరిచువల్ లెవెల్ అట్లాగే ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అందుకే చాలామంది ఏంటంటే అన్నీ ఉంటే మాత్రం దేవునికి దూరం అయిపోతారు. స్వార్థ భాగంలో కూడా ఒక యవనస్తుడు, మంచి ధనికుడు దేవుని దగ్గరికి వచ్చి, నిత్యరాజ్యంలో నేను ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడిగిన ప్రశ్నకి దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఉన్న ధనం అంతా అమ్మేసి పేదలకు పంచు అంటే నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు. అంత ధనం ఉంది కాబట్టి అతను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాడు. కానీ మైండ్లో ఏంటి? నిత్యరాజ్యం అన్నది ఒకటి ఉంది, దాంట్లోకి నేను ప్రవేశించాలి, అది పొందుకోవాలంటే ఏం చేయాలి అని. నేను అనుకోవడం, నా అండర్స్టాండింగ్ ఏంటంటే అతను దాన్ని కూడా కొనుక్కోవచ్చు అనుకుంటున్నాడేమో ఉన్న ధనంతోనే. ఎప్పుడైతే మానవులకి మనంతటికి మనమే ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వస్తుందంటే ఏంటంటే, మనము మేము లేదు అనుకుంటే నేను చేస్తున్న ఈ క్రియలు నన్ను దేవుని నుంచి దూరం చేస్తున్నాయి అన్న అండర్స్టాండింగ్, ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఏంటంటే మనం అప్పుడు మనం దేవునికి సమీపంగా జీవిస్తాం. ప్రభువా, నేను చేస్తున్నది ఈ తప్పు. అందుకే ముందుగా చదివిన వాక్యంలో ఏముందంటే, మీ హృదయాలని చింపుకోండి అని ఉంది.
ఉదయం చింపుకోవడం అంటే ఏంటంటే మొత్తం ఉన్నదంతా నువ్వు బయట పెట్టు అని. ఇప్పుడు వస్త్రాలు చింపుకుంటే ఏమవుతుంది? మన శరీరం కనబడుతుంది. హృదయం చించుకుంటే ఏమవుతుందంటే మన పాపం అంతా కనబడుతుంది బయటికి. అయితే ఎన్ని రోజులు చేయాలి అన్న విషయం చూస్తే కొంతమంది ఒకరోజు చేస్తారు, కొంతమంది 2 రోజులు చేస్తారు, కొంతమంది 3 రోజులు చేస్తారు. బైబిల్లోనే చూస్తే యేసుప్రభు వారు ఎన్ని రోజులు ఉపవాసం చేశారు? 40 రోజులు చేశారు. మోషే ఎన్ని రోజులు చేశారు? 40 రోజులు చేశారు. ఎస్తరు 3 రోజులు. కానీ ఎన్ని రోజులు చేయాలి అన్నది కాదు, మనం మన స్థితి ఏంటి, మన మనస్థితి ఏంటి, మన భావాలు ఏంటి అన్నది మనం ముందుగా ఆలోచించుకోవాలి. ఉపవాసం చేసే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ముందు ఫస్ట్ ఆత్మీయంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకున్న తర్వాత శారీరకంగా మనము చేయగలమా లేదా అన్నది రెండవది ఆలోచించాలి. ఎందుకంటే నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను అని నిర్ణయించుకున్న తర్వాత కొంతమంది ఆరోగ్య స్థితి వాళ్ళని పర్మిట్ చేయదు. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, లేదు అనుకుంటే డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ వారు ఉపవాసం ఉండాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే అది హానికరం. చాలామంది ఏమంటారంటే దేవుడు చెప్పాడండి నీళ్లు కూడా తాగొద్దు అని. అది ఐ థింక్ ఇట్స్ ద హైట్ ఆఫ్ ఫూలిష్నెస్. మన శరీరం పాడైపోతుంది అని దాన్ని ఎప్పుడు దేవుడు మీరు చేయండి అని చెప్పడు ఎప్పుడు. అందుకే మనల్ని మనం ముందు ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి. దాని తర్వాత శారీరకంగా మనం ఆలోచించాలి, మనం అది ఇన్ని రోజులు మనం చేయగలమా. ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉపవాసం ఉండడానికి మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, దేవునితో మనం సమయం గడపాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి, శారీరకంగా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి. అంటే మనం ఒక ప్రణాళిక మనమే వేసుకోవాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కనీసం 1/2 గంట కూడా ప్రార్థన చేయకపోతే ఇంకెందుకు? ఉపవాసం ఉండి అని 10 మందితో చెప్తున్నావు కానీ 10 సార్లు ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉన్నంత మాత్రం ప్రార్థన లేకపోతే అది వ్యర్థం. అందుకే మనల్ని మనం ఒక టైం టేబుల్ లాగా పెట్టుకోవాలి. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను ప్రార్థనలో గడుపుతాను, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను బైబిల్ చదువుకుంటాను, వాక్యం చదువుకుంటాను. అప్పుడేమవుద్దంటే అదే రీతిగా మనం ఫాలో అవుతూ ఉంటే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు ఎంతైనా కానివ్వండి, అప్పుడేమవుద్దంటే మనం ఆ సమయం రాగానే మనం దగ్గర అయిపోతున్నాం దేవునికి. అంతేగాని ఊరికే మనం ఉపవాసం చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం అసలు ఏమి సమయం దేవునితో గడపకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు 6ంటికి నేను ఉపవాసం నేను బ్రేక్ చేస్తాను ఫాస్ట్ అని చెప్పి చూస్తూ ఉంటే సాయంత్రం 4 నుంచే చూస్తూ ఉండి ఎప్పుడో వద్దా 6, ఎప్పుడో వద్దా 6 ఇదే చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఉపవాసం చేస్తున్నారు కానీ మనసు ఎక్కడో ఉంది. 6ంటికి నేను భోజనం చేయాలి అనుకుంటే 5:45కే మీరు అప్పుడే మోకాళ్ళ మీద ఉండి ఆ రోజు మీరు దేవునితో గడిపిన సమయాన్ని బట్టి మీరు మళ్ళీ ప్రభువా ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మీరు మీ ఉపవాసం ముగించండి. ఉపవాసం ఉన్నంతసేపు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఉపవాసం ఉండి ఎవరో వస్తే అయ్యే చెడ్డ మాటలు, ఎవరో వస్తే వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి మాట్లాడు, ఇది తప్పితే ఇంకేముండదు. ఫోన్ వచ్చిందనుకోండి, ఫోన్లో గంట అరగంట ఏముండదు అక్కడ మాట్లాడతానికి. భోజనం చేసేవా? భోజనం చేశానండి. తర్వాత ప్రశ్న ఏంటి? కూర ఏంటి? అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రశ్న. అంటే ఏంటంటే ఇవన్నీ ఇది నథింగ్ బట్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఏంటంటే ఇది దీంతో ఏమవుతుందంటే మన సమయాన్ని మనమే అర్థం చేసుకుంటున్నాం, మన నోరుని మనమే పడేసుకుంటున్నాం. ఎవరితో మాట్లాడితే మీరు దేవుని గురించి చెప్పండి, వాక్యం గురించి చెప్పండి. ఈరోజు నేను ఇది చదివాను అని చెప్పండి. ఖచ్చితంగా 5 నిమిషాల్లో ఫోన్ కట్ అయిపోద్ది.
దానికంటే ఎక్కువ ఉండదు. సర్లే అమ్మ నాకు ఏదో పని ఉంది మాట్లాడతా తర్వాత అని చెప్తారు. అన్నిటికంటే బైబిల్లో ఉన్న ఆజ్ఞ దేవుడు చెప్పింది ఏంటంటే నీ పొరుగువాడిని నీ వల్ల నువ్వు ప్రేమించు అని అంటారు. మరి ఆ ప్రేమ మనం చూపిస్తున్నాం కుటుంబ సభ్యుల మీద లేదా ప్రేమ పొరుగుడి మీద ఏమవుతుంది ప్రేమ అంటే ఈ లక్షణాలు అన్నీ కలిగి మనం ఉండి మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మన ఉపవాసానికి ఉపయోగం ఉంటుంది. ఉపవాసం చేస్తున్నాం అంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ దాట్. మనం ఎందుకు చేస్తున్నాం అన్నది మనం నా పర్పస్ని ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ క్రమం ఫాలో అవ్వాలి. అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మీరు మీ హృదయాన్ని చింపుకొని అని ఉంది చూడండి. ఆ ఉదయం చింపుకోక ముందు దేవుని లక్షణాలను చెప్తున్నారు చూడండి. మళ్ళీ మనం ఎంతమంది మన హృదయాలను చింపుకొని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. చిన్న కార్యం అన్నా అండి ఒకటి చేసే ముందు దానికి ఓ ప్రార్థన పూర్వకంగా మొదలెడితే ఖచ్చితంగా దేవుని సహాయం ఉంటుంది. ఉదాహరణ చెప్తా చూడండి. నెహెమ్యా ఎప్పుడైతే విన్నాడో యెరూషలేము గోడలన్నీ పడిపోయి ఉన్నాయని ఏం చేశాడు, మనసులో పుట్టింది వెళ్ళాలని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడక్క ముందు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. నెహెమ్యాకి ఏంటి, వెళ్ళాలన్న ఉద్దేశం కలిగింది, అందుకే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు మనకు అనుకూలంగా ఏదన్నా జరుగుతుంది అనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన వెనక్కి పెట్టేస్తాం. అక్కడ ముందు ఏదైనా పరిస్థితి బాగలేదనుకుంటే ప్రభువా నువ్వు ఖచ్చితంగా నాకు తోడుగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఇదేంటంటే మన యాటిట్యూడ్, మన మనస్తత్వాన్ని మనం మార్చుకొని దేవునికి అంగీకారంగా ఉండి ఉపవాసం చేస్తేనే దాంట్లో మనకి ఫలితాలు చూస్తాం. ఉపవాసం చేసి మనం ఖచ్చితంగా ఇది పొందుకోవాలి, ఇది పొందుకుంటాం మనం అనుకోవడం ఇందాక అనుకున్నట్టే మనం దావీదు విషయంలో చూస్తే అది నాట్ బి పాసిబుల్. అది కరెక్ట్గా అవ్వకపోవచ్చు దేవుని చిత్తం కాకపోతే ఒకటి ఖచ్చితంగా ఏంటంటే ఉపవాసం చేసిన రోజులు మనం దేవునితో సమయం గడిపినంత కాలం ఆత్మీయంగా మనం బలపడతాము. ఏ రోజైతే మనం ఆత్మీయంగా బలపడతామో ఆయన మన జీవితంలో క్రియలు చేయడము మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం బలపడతామో ఆత్మ ఫలములు మనం పొందుకోగలుగుతామో దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసించడం మొదలెట్టిన తర్వాత ఆయన స్వరూపం మనలోకి పూర్తిగా వస్తుంది అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఏదన్నా కానీ పొరపాటు ఏదన్నా పని ఏదైనా తప్పు చేశారంటే దానికి కారణం ఎవరవచ్చు, వాళ్ళే అవ్వచ్చుగా. కానీ మానవులు ఈ రోజులో ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారంటే ఒక వ్యక్తి చేతిలో నుంచి ఒక గ్లాస్ పడిపోయిందండి, పగిలిపోయింది మొత్తం. అడిగారు అనుకోండి ప్రశ్న, పడిపోయిందండి అని చెప్తాడు, అంతే తప్పితే నేను పడేసానని చెప్పడు, పడింది అంటాడు. ఎందుకంటే మానవుల్లో ఈ స్వభావము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుంచి వచ్చింది. ఎప్పుడైతే దేవుడి నుంచి ఆదాముని అడుగుతున్నాడు ఈ పండు నువ్వు ఎందుకుతున్నావు అంటే ఆదాము ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన అవ్వందే ఇవి ఇచ్చింది నేను తిన్నా అంటున్నాడు. దాంతో ఎవరిని అంటున్నాడు, బ్లేమ్ చేస్తున్నది డైరెక్ట్గా దేవుడినే బ్లేమ్ చేస్తున్నాడు, ఇది నీ వల్లే జరిగిందని. ఏ రోజైతే మానవులు వారంతటికి వారే కరెక్షన్కి అంటే మనమంతటికి మనమే దిద్దుబాటుకి సిద్ధం అవుతామో ఆ రోజే మనము దేవునికి సమీపంగా రాగలము. ఉపవాసం ఉంటే మనలో దిద్దుబాటు కూడా ఉండాలి. ఉపవాసంతో పాటు మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు రావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా మనం చేసిన పనులకి మనం చేసిన పాపముకి ప్రాయశ్చిత్తపడి క్షమాపణ దేవుడిని అడగాలి. అన్నిటికంటే కష్టమైన పని క్షమాపణ అడగడమే. ఎందుకంటే మానవుడు ఆదాము నుంచి కూడా వాళ్ళు చేసింది తప్పని ఎప్పుడూ అనుకోరు. ఎంతసేపు నేను చేసిందే రైటు. ఇంగ్లీష్ బైబిల్లో రిపెంట్ అని ఉంటుంది, పశ్చాత్తాపం అని ఉంటుంది. కానీ తెలుగులో అనువాదం చేసినప్పుడల్లా ఎక్కడ చూసినా మారు మనసు మారు మనసు మారు మనసు అని రాసి ఉంటుంది.
అపోస్తల కార్యాల్లో కూడా 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఒక ప్రశ్న అడుగుతాడు పేతుర్ని, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి అని. మేము ఏం చేయాలి అంటే పేతురు దానికి జవాబు ఇస్తున్నాడు ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోండి. మారు మనసు పొందడం ఎప్పుడు అంటే మనం చేస్తున్న తప్పులు మనంతటికి మనమే ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడి, ప్రభువా నేను చేసింది ఇది తప్పు అని చెప్పి. పాపం ఒప్పుకోవడము ప్రాయశ్చిత్తపడడం ఈ రెండు వేరే అండి. మళ్ళీ పాపం ఒప్పుకుంటే సరిపోదు. మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి నేను చేసిన ఈ పని తప్పు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. ఉపవాసం మనం ఉంటున్నాము, ఇన్ని రోజులు చేస్తా ఉన్నాం, కానీ ఉపవాసం చేసేటప్పుడు ఒకటి ఆలోచిద్దాం, మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం, మన ఆత్మీయ స్థితి ఏంటి, మనం మళ్ళీ దేవునికి సమీపంగా రావాలి అని అనుకుంటున్నాము. ఇవన్నీ ఆలోచన మనంతటికి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనకి లొంగిపోయి ఆయన చెప్పిన ప్రకారం మనం ఎప్పుడైతే జీవించడం మొదలెడతామో ఆ రోజు నుంచి మన జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తాం. అన్నిటికంటే ముందుగా ఏంటంటే మన జీవితంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మానవులకి కోరికలు ఉన్నంతసేపు మానవుడు సంతోషంగా ఉండలేడు. అని కోరికలు ఉండకూడదని కాదు, కానీ అవి పొందుకోవాలి అన్న తాపత్రయం ఉంటే మాత్రం అది మంచిది కాదు. ఎందుకంటే దేవుని మీద నమ్మి దేవుని పూర్తిగా విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఏంటంటే ఆయన మనకి ఇయ్యగలడు, ఆయన సమర్థుడు, ఆయన ఇచ్చింది మనకి చాలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అంతకంటే మనకి ఇంకా ఏం అవసరం లేదు. ఏ రోజైతే ఈ కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయో మనము దేవునికి దూరం అయ్యే అవకాశం అంతే ఎక్కువ ఉంటుంది. చివరికి ఏంటంటే ఎప్పుడైతే మనలో ప్రాయశ్చిత్తం వస్తుందో అప్పుడు మనం దేవునికి ఇంకా సమీపంగా వస్తూ ఉంటాం. దానియేలు కూడా 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు ప్రార్థన ఏంటంటే వాళ్ళ పితరులు చేసిన పాపం గురించి కూడా ఒప్పుకుంటున్నాడు. పితరులు చేసిన పాపం జనరేషనల్ సిన్ అంటారు దాన్ని. ఏ రోజైతే మనం నిజ పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తాం ప్రభువా అని, అప్పుడు మనం దేవునికి సమీపంగా రావడమే కాకుండా మన జీవితంలో దేవుడు క్రియలు కార్యాలు అన్నీ చేస్తాడు. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన ఈ లోకంలో అనేక మందులకి మనం వెలుగై ఉండాలి. మనం వెలుగై ఉండాలి అంటే మన జీవిత విధానంలో మార్పులు ఉండాలి. దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఉపవాసం ఉండి మనం పొందుకోవాల్సినవి అన్నీ మనం పొందుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఉపవాసం ఉండి ఆత్మీయంగా మనల్ని బలపరుచుకుందాం. మనల్ని బలపరుచుకొని మనం ఇంకా అనేక మందిని మనం క్రీస్తు ప్రేమ చూపించి వాళ్ళని బలపరిచి వారిని కూడా మనం దేవుని యొద్దకు నడిపించే బాధ్యత మన సంఘ బిడ్డలందరూ కూడా తీసుకోవాలి. ఉపవాస ప్రార్థనలో బలం ఉంది, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. కానీ ఉపవాస ప్రార్థన చేసే విధానంలో చేస్తేనే అది దేవునికి అంగీకారం. మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తాం, దేవునికి అంగీకారంగా చేస్తాం. మన కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.